వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. మోడీ అమెరికా పర్యటన 3 రోజుల పాటు చాలా దిగ్విజయంగా కొనసాగింది. మరి ఈ అమెరికా పర్యటనలో అటు బైడెన్, ఇటు కమలా హారిస్, అదేవిధంగా ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో ఆయన సమావేశం జరపడం జరిగింది. అదే కాకుండా యుఎన్ఓలో కూడా ప్రతిష్టాత్మకమైన స్పీచ్ను కూడా ఇవ్వటం జరిగింది. మరి ఓవరాల్గా ఈ పర్యటనలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానిపైన విశ్లేషించడానికి ఈరోజు మనకి ఓఎఫ్ బీజేపీ లీడర్ అడపా ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కమ్యూనిటీ లీడర్, దిగంబర్ గారు అదేవిధంగా కమ్యూనిటీ పర్సన్. సో వీళ్ళంతా కూడా ఈరోజు అందుబాటులో ఉన్నారు. ముందుగా అడపా ప్రసాద్ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. అండ్ కృష్ణ గారు అండ్ దిగంబర్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, సాక్షి తరఫున ఓఎఫ్ బీజేపీ నుంచి మీరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవడం, అది ఒక తెలుగువారు కావడం. సో లాస్ట్ టైం కూడా కృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్గా చేయడం కూడా జరిగింది. సో ఒక తెలుగువారికి మరొక అవకాశం దొరకటం కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. సో చెప్పండి, మెయిన్ ప్రధానంగా మోడీ గారి ఈ పర్యటనని ఏ విధంగా విశ్లేషించవచ్చు? మోదీ గారు ఒక్క వాక్యంలో చెప్పాలంటే మోదీ గారి పర్యటన దిగ్విజయంగా జరిగిందండి. గత 4 ఏళ్ళుగా మేము చూస్తూనే ఉన్నాము. అన్నిటికన్నా భిన్నంగా చాలా టైట్ ప్రోగ్రామ్ వేసుకుని వచ్చి 3 రోజులే అమెరికాలో గడిపినా కూడా చాలా దిగ్విజయంగా జరిగిందని చెప్పవచ్చు. 3-4 విషయాల మీద చెప్పవచ్చు అండి. ఓకే. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం లేడీస్ నుంచి మొదలు పెడదాం. కమలా హారిస్ గారు సో భారతీయ సంతతికి చెందిన వారుగా మనకందరికీ తెలిసిందే. సో ప్రధానంగా ఆమెతో జరిగిన డిస్కషన్లో హెల్త్కి సంబంధించి చాలా కీలకమైన అంశాలు డిస్కషన్లోకి వచ్చాయనేసి తెలియవచ్చింది. అదేవిధంగా వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు కూడా కోవిడ్ టైంలో భారత్ ప్రపంచానికి ఏ విధంగా సహాయపడింది, అదేవిధంగా ఏ విధంగా ఎదుర్కొంది అనేది కూడా ఆమె మాటల్లో చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. సో ఈ డిస్కషన్లో ఎటువంటి ప్రయోజనాలు భారతదేశానికి జరిగాయని అనుకోవచ్చు? నేను చెప్పాలంటే ముఖ్యంగా ఆమెకు బహుమానంగా మోదీ గారు ఆమె తాతగారి యొక్క ఒక వస్తువు ఆమెకి ఇచ్చారు. దాంతో పాటు కోవిడ్ కి సంబంధించి కానీ ఫార్మస్యూటికల్ కి సంబంధించిన కానీ విషయాలు బాగా చర్చకు వచ్చాయి. అతి ముఖ్యమైన అంశం దీంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్. స్టెమ్ అనే అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ లో స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ జరగబోతుంది. స్టూడెంట్స్ కి ఒక శుభవార్త అండి. భారతదేశం నుంచి అమెరికాకి రావడానికి ఇంకా సుగమంగా అవుతుంది వాళ్ళ దారి. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి కోఆపరేషన్ కి ఆమె వాగ్దానం చేశారు అమెరికా తరఫున. అంటే మనం చూసినట్లయితే గత కొంతకాలంగా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు కూడా కాస్త డైవర్ట్ అయ్యి కెనడా వైపు కూడా మనం వెళ్ళడం చూసాము చాలామంది. సో ఇప్పుడు బైడెన్ గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఉంది అని సిగ్నల్ అనుకోవచ్చా దీన్ని సిగ్నల్ అనుకోవచ్చు అండి. ఇది బై పార్టిసన్ అంటే బైలేటరల్ రిలేషన్. ఆ సంకేతాలు లేవు కానీ ఇప్పుడు మారబోతుంది అనేది చాలా స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే వేరే దేశాలు లైక్ మీరు ఇప్పుడు చెప్పినట్టు కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మన విద్యార్థులను ఆకర్షించుకోవటం వీళ్ళకి ఇప్పుడు తెలియజేస్తుంది అనమాట. సో వాళ్ళు ఉపయోగించదలుచుకున్నారు మన టాలెంట్. రైట్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ప్రధానంగా మనకి బైడెన్తో జరిగిన సమావేశంలో సో 1-to-1 జరిగింది. సో ఈ సమావేశాన్ని మనం ఏ విధంగా అభివర్ణించవచ్చు? తద్వారా అంటే ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్లో రాని పరిస్థితి ఉంది. సో అవి ఎటువైపు దారి తీయవచ్చు? మనం చూస్తే ఇట్స్ సెకండ్ విజిట్ ఈ కోవిడ్ లో. బంగ్లాదేశ్ తర్వాత ఇట్స్ అ మేజర్ విజిట్ టు ద యుఎస్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ విజిట్. ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషనల్ విజిట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయలాటరలే కాకుండా మల్టీలాటరల్ కూడా సమావేశాలు జరిగినాయి. అయితే బైడెన్ గారితో జరిగిన సమావేశంలో ఏంటంటే దేర్ ఆర్ 3 థింగ్స్. ఒకటి ఏంటంటే డెమోక్రటిక్ వాల్యూస్, మనకి ఇండియాకి యుఎస్కి సేమ్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ సేమ్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఇప్పుడు ఏది టెర్రరిజం ఎమినేటింగ్ ఫ్రమ్ పాకిస్తానే కానివ్వండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానివ్వండి, ఎక్కడైనా టెర్రరిజం కానీ ఇట్స్ సేమ్ సెక్యూరిటీ కన్సర్న్. థర్డ్ థింగ్ ఈస్ కన్వర్జెన్స్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్, మేబీ ఇండో పసిఫిక్, ఏది రూల్ ఆఫ్ లా ఉండాలి, బిలిజరెన్స్ అటిట్యూడ్ ఆఫ్ చైనాని కొంచెం కంటైన్ చేయాలనేది అవుతున్నదో. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రేడ్ కూడా ఇంపార్టెంట్. ట్రేడ్ ఒకటి,
ప్లస్ మీరు స్టూడెంట్స్ గురించి మాట్లాడారు కదా, మోదీజీ ఏం అడిగినారంటే లెట్స్ సే స్టూడెంట్స్ హియర్, ద ఎంప్లాయీస్ హియర్ పే లాట్ ఆఫ్ మనీ ఆన్ సోషల్ సెక్యూరిటీ. సో వాళ్ళు ఇండియాకి వెళ్తే ఆ మనీ రాదు వాళ్ళకి, సో అది ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందనే ఇష్యూ కూడా వాళ్ళు రేజ్ చేసిండ్రు. అండ్ స్టూడెంట్స్ హియర్ ఆల్మోస్ట్ లైక్ దే యుఎస్ లో $7 billion వాళ్ళు యుఎస్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దేర్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇట్లాంటి విషయాలు కూడా వాళ్ళు చర్చించారు. కాకపోతే ఇట్స్ మోస్ట్లీ ఆన్ ద ఇప్పుడు డిఫెన్స్ సైడ్ కానివ్వండి, ట్రేడ్ లైక్ $150 billion బిట్వీన్ ది టూ కంట్రీస్. సో లాట్ ఆఫ్ ప్రోగ్రెస్, అంటే ఇంకా హైట్స్కి వెళ్తుందని అనుకుంటున్నారు ఇది బయలాటరల్ రిలేషన్షిప్. రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా దిగంబర్ గారు మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఇదివరకు మోడీ గారు ఇండియా నుంచి లాస్ట్ టైం కూడా వచ్చేటప్పుడు ప్రధానంగా చెప్పిన ఎజెండా ఏంటంటే ఏదైతే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుందో అనేది ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నోసార్లు పలుమార్లు చెప్పడం జరిగింది. సో అందులో జాప్యం జరుగుతుందా, దానికోసం ఎంతోమంది భారతీయులు వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఇది ఉంది. సో దానిపైన మీరేమంటారు? సో డ్యూయల్ సిటిజన్షిప్ యాజ్ ఆఫ్ నౌ మీరు అన్నట్టే ఇండియాలో ఏంటంటే డైరెక్ట్ గా అయితే ఇప్పటికీ అది పర్మిషన్ లేదు, నాట్ జస్ట్ యూఎస్, ఫర్ ఎనీ కంట్రీ. అదేవిధంగా యూఎస్ లో చూసుకున్నట్టయితే యూఎస్ కెన్ పర్మిట్ లైక్ ఎనీ కంట్రీ ఫర్ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. అయితే దాంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఈ మీరు లాస్ట్ పర్యటనతో కంపేర్ చేస్తే ఈ పర్యటనలో మోదీ గారు దాదాపుగా 65 గంటలు ఉన్నారు అమెరికాలో. 24 సమావేశాలు జరిపారు. ఇందులో కొన్ని చిన్న పెద్ద కొన్ని సుదీర్ఘ సమావేశాలు ఉన్నాయి. అందులో కొన్ని దేశాల ప్రధానమంత్రులు, ఆస్ట్రేలియా ప్రధాని, జపాన్ ప్రధాని, అదేవిధంగా క్వాడ్ సమ్మిట్, అమెరికా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కమలా హారిస్ తో పాటు ఐక్యరాజ్య సమితిలో ఒక ముఖ్య ప్రసంగం కూడా వాళ్ళు చేయడం జరిగింది. వీటన్నిటిని చూసుకున్నట్టయితే మీరు ముఖ్యంగా 5-6 అంశాల మీద వారు ముఖ్యంగా ఫోకస్ చేసిరు. మన కృష్ణాజీ చెప్పినట్టు ఇండో పసిఫిక్ ఏదైతే ఉందో అది టాప్ ప్రయారిటీలో ఉంది. అదేవిధంగా కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరీకరించడం, అదేవిధంగా కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించడానికి ఈ క్వాడ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా సిగ్నిఫికెంట్ గా టీకాలు కానివ్వండి, వ్యాక్సిన్ కానివ్వండి ప్రోగ్రెస్ చేయడం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఉగ్రవాద పరిస్థితులు ఏవన్నీ ఉన్నాయో దాని యొక్క ప్రభావం, దాన్ని రూపొందడానికి ఉమ్మడి కార్యాచరణ, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే క్లైమేట్ చేంజ్ ని కూడా వాళ్ళు ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా యుఎస్ విజిట్ ఏదైతే ఉందో క్లైమేట్ చేంజ్ లో ప్రపంచ దేశాలు ఎలా ఒకరినొకరు పరస్పరం సహకరించుకోవాలి, అదేవిధంగా దానిలో భారత్ పాత్ర ఎలా ఉండబోతుంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏం మాట్లాడారంటే వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో సవరణల గురించి కూడా బాగా గట్టిగా మాట్లాడారు. ఈసారి మీరు చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలంటే అత్యంత సవరణలు అవసరం. అదేవిధంగా 5 ప్రధాన బహుళజాతీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కూడా వాళ్ళు మీటింగ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా భారత్ లో పెట్టుబడులు, వివిధ రంగాల్లో భారత్ కు కావాల్సినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 5G టెక్నాలజీ, క్వాల్కమ్ లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, అడోబ్, అదేవిధంగా జనరల్ అటామిక్, బ్లాక్ స్టోన్, ఇలాంటి కొన్ని సెలెక్టివ్ మనకి ఇండియాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే కంపెనీలు అవసరం ఆల్రెడీ వారు కొన్ని పెట్టుబడులు పెట్టున్నారు, వాటిని మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టించి ఏ విధంగా ఆకర్షించాలని చూడడానికి ముఖ్యమైన ఈ అంశాలపైనే వారి సందర్శన జరిగిందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రసాద్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా మనకి ఓవరాల్గా ఈ టూర్లో చూసినట్లయితే అమెరికాకి భారతదేశానికి గత కొంతకాలంగా అంటే ఇప్పుడు సుమారు 40 లక్షల పైన భారతీయ జనాభా అమెరికాలో ఉండటం, తద్వారా గత 20 సంవత్సరాలుగా అనేక స్నేహపూర్వమైన కార్యక్రమాలు, ద్వైపాక్షిక సంబంధాలు చాలా మెరుగుపడాయనే చెప్పొచ్చు ఒకప్పటితో పోల్చుకుంటే. సో ఇంకా మరింత బలపరచడం కోసం ప్రధానంగా బైడెన్, మోడీ వీళ్ళిద్దరి డిస్కషన్లో ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి అనుకోవచ్చు? ఇది వరకు ఏదైతే ఎలక్షన్ లాస్ట్ టైము ట్రంప్ క్యాంపెయిన్లో మోడీ గారు కానీ భారతదేశం కానీ పాజిటివ్గా వ్యవహరించిందా అనే కోణం, దానివల్ల ఏమైనా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్స్ కానీ బాండింగ్ అవ్వడంలో కానీ కొంచెం గ్యాప్ ఏమైనా ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారండి. ముందుగా వాళ్ళిద్దరు మిమ్మల్ని అడగాలి, ఓఎఫ్బిజేపీ ప్రెసిడెంట్ మీరు. ఎస్. సో వాళ్ళిద్దరి మధ్యన కాస్త పొరపచ్చాలు, కాస్త వ్యత్యాసం అన్నీ ఉన్నాయని అనుకున్నారు, కానీ అలా ఏమీ లేదు. వాస్తవానికి చూస్తే ఆయన స్వాగతం చాలా బాగా జరిగింది. వైట్ హౌస్ లో శ్వేత గృహంలో ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారిని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, జోకులు అవి వేశారు.
సో ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా తొలగిపోయాయి. దానికి ఒక ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయండి. భారతదేశం 90 దశకాల్లో ఉన్నట్టు లేదు. ఇప్పుడు అమెరికాకి భారతదేశం అవసరం ఉంది. సో దానివల్ల ఇక్కడ రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ వచ్చినా కూడా మన ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగుపడుతూనే ఉంటాయి కానీ తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే పక్కన చైనా యొక్క ఎక్స్పాన్షనిజం, ఇంపీరియలిజం, వాళ్ళ భూదాహం, అవన్నీ కూడా నివారించాలంటే భారతదేశం ఒక ముఖ్య భూమిక అక్కడ ఉంటుంది. అలాగే మన ఎకానమీ చాలా ఇంకా మున్ముందు ఇంకా పెద్దదవుతుంది. మన జనాభా మనకి ఇప్పుడు అసెట్ అయిన పరిస్థితి వచ్చింది. అలాగే మన సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగభివృద్ధి, అలాగే ఇప్పుడు వ్యాక్సిన్లు భారతదేశంలోనే తయారు చేయమని ఆయన చెప్పడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా ఆర్థిక విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, ఆ తర్వాత సాంకేతిక విషయంలో కానీ మన అవసరం అమెరికాకు ఉంది. అందుకనే పార్టీ ఏదైనా కానివ్వండి, చిన్న చిన్న అపశృతులు జరిగినా మున్ముందు ఇంకా బలపడుతూనే ఉంటుంది. ముఖ్య భూమిక భారతదేశం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మా అమెరికా స్ట్రాటజిక్ లో అని బైడెన్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైట్. అదేవిధంగా ఇక చూసినట్లయితే మెయిన్ మనం ఏదైతే డ్యూయల్ సిటిజన్షిప్ ఉందో, సో మీరేమైనా దానికోసం ప్రత్యేకించి సమావేశం అవ్వటం జరిగిందా ఓఎఫ్ బీజేపీ తరపున? సో మీ క్యాడర్, మీ లీడర్షిప్ అంతా సో ఏమైనా అర్జీలు పెట్టడం జరిగిందా? అవి ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం భవిష్యత్తులో దగ్గరలో ఏమైనా ఉందా? మేము యాక్చువల్గా ఈ విషయం 2000 అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయం తీసుకురావడం జరిగింది. సో ప్రభుత్వం కూడా అప్పుడు కూలంకషంగా చర్చించి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇంపాసిబుల్, అంటే అది కుదరదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు. ఇటు అమెరికా తరపు నుంచి కుదరదు, భారతదేశం నుంచి తరపు నుంచి కుదరదు. అందుకనే వాళ్ళు ఆలోచించి ముందు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓసిఐ కార్డు, అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పెట్టి దాన్ని బేసికల్ గా అది అమెరికాలో గ్రీన్ కార్డ్ ఎలాంటిదో ఓసిఐ కార్డు గ్రీన్ కార్డ్ లాంటిది అనుకోండి. ఒక ఓటు హక్కు తప్ప అన్ని వారు ఎలిజిబుల్ ఉంటారు. కానీ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడప్పుడే సమీప దూరంలో జరగదు. సో చాలామంది ఆశావాదులంతా నిరాశ ఎదురేమో ఒక విధంగా. సో అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఓసీ కార్డు తీసుకొచ్చి టెక్నికల్ జియో స్ట్రాటజిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇటు అమెరికాకి ఉన్నాయి, అటు వాళ్ళకే ఉన్నాయి. రైట్. అందుకనే అది కుదరదు, ప్రస్తుతానికి అయితే కుదరదు, అది అధిగమించలేము అన్నమాట. ఎస్. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ స్క్వాడ్ ఏదైతే ఉందో 4 దేశాలు కలిసి ఏదైతే మనకి హిందూ మహాసముద్రంలో ఉన్న స్పెసిఫిక్గా ఇప్పుడు చైనాకి సంబంధించిన విషయంలో చాలా గట్టిగా ఈ 4 కంట్రీస్ కూడా బలంగా ఒక స్క్వాడ్ని ఏర్పాటు చేసి పనిచేయడం జరుగుతుంది. సో దాన్ని చైనా అదేమీ లేదు, అంత సక్సెస్ఫుల్గా మీటింగ్ జరగలేదని కూడా విమర్శించడం కూడా జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు? దీని ప్రభావం ఏ విధంగా ఇరు దేశాల మీద ఉండొచ్చు? ఒకవైపు అగ్రరాజ్యం, మరోవైపు మనకి బోర్డర్ పంచుకుంటున్న చైనా. యుఎస్ ఎప్పుడైనా కానీ ఇండిపెండెంట్గానే వ్యవహరిస్తుంది ఫారెన్ పాలసీ. మనకు ఎలాంటి సెక్యూరిటీ అగ్రిమెంట్స్ ఏ కంట్రీతో లేవు, అది ఇండియాకి. సో ఇండియా పర్స్పెక్టివ్ ఏంటంటే క్వాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ నాట్ సెక్యూరిటీ అగ్రిమెంట్. అది మలబార్ ఎక్సర్సైజెస్ అనేది అది సెక్యూరిటీ టైప్ లో, హౌ టు ప్రివెంట్ పైరేటింగ్ అండ్ అదర్ థింగ్స్. బట్ ఇదేంటంటే more of infrastructure, space and energy, like a COVID vaccine manufacturing. మీరు చూస్తే క్వాడ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో అవుతుంది, టెక్నాలజీ యుఎస్ ది, ఫైనాన్స్ ఇస్ ఫ్రమ్ జపాన్ అండ్ లాజిస్టిక్స్ ఇస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఈ 4 కంట్రీస్ కలిసిగా మొత్తం సౌత్ ఏషియానే కాకుండా హోల్ వరల్డ్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తామనేది. రిమెంబర్ వి ఆల్ షేర్ ద సేమ్ థింగ్స్, డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ కన్వర్జెన్స్ ఇంట్రెస్ట్. సో చైనాకి అగ్నెస్ట్ అని కాదు ఇక్కడ ఈ కంట్రీస్ ఏంటంటే. కాకపోతే ఏంటంటే ఆల్ కంట్రీస్, ఈవెన్ జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ, వి ఆల్ వాంట్ ద సేమ్ రూల్ ఆఫ్ లా. ఇప్పుడు ఒక కంట్రీ హెజమోనీతోని, అథారిటేరియనిజంతోని ఇప్పుడు కంట్రీస్ ని బుల్లింగ్ చేయడము, లేకుంటే ప్రిడేటరీ లెండింగ్. అంటే ఇక్కడ ఎగెనెస్ట్ అని కాదు, ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఎగెనెస్ట్ అని కాదు, ప్రధానంగా ఏంటంటే చైనాని కంట్రోల్ చేయడం కోసం
సౌత్ చైనా సీని ప్రపంచం అంటే అంతటిది, సో చైనాదే కాదు అని నిరూపించటం కోసం ఒకవైపు ఆస్ట్రేలియా ఉంది, మరోవైపు జపాన్ ఉంది, అదేవిధంగా ఇటు భారత్ ఉంది. సో ఇక్కడ అంతా కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో శాంతి భద్రతలు ఉండాలి అని అంటే అది చాలా కీలకం కాబట్టే సో అమెరికా భారత్తో కలిసి ఈ విషయంలో ముందుకు వెళ్తున్నట్టుగా, అదేవిధంగా చైనాకు కూడా చెక్ పెట్టే విషయంలో కూడా దీన్ని తీసుకున్నట్టుగా ప్రపంచం అంతా కూడా భావిస్తుంది. అందువల్లనే చైనా కూడా ఈ విషయంలో స్పందించింది కూడా. సో అది అంత సక్సెస్ఫుల్ కాదు అని చెప్పి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? చైనా అనుకున్నా కానీ మనం చూసినాం లాస్ట్ ఇయర్ ఏ విధంగా వాళ్ళు మన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసిండ్రు అనే దాని గురించి చూసినాము. దెన్ ఈవెన్చువల్లీ ఇట్ సెటిల్ అట్లీస్ట్. సో చైనా పర్స్పెక్టివ్లో ఏంటంటే ఏషియన్ సెంచరీ అంటే ఇట్స్ చైనా సెంచరీ. It's not about including India and others. So China perspective lo China is the only it's the only country. So but for us it's like we are Vasudeva Kutumbakam. We want all world is one family. Yes. Right? So మనము యుఎస్ తోనే కానివ్వండి, ఆస్ట్రేలియాతో కానీ, జపాన్ తో కలిసి బట్ మీరు అన్నట్టు ఏంటంటే రూల్ ఆఫ్ లా ఉండాలి. ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ ఎక్కడైనా కానీ ఈ ఇంటిమిడేటింగ్, ఈ బుల్లింగ్ ఉంది కదా, దాన్ని తగ్గించాలంటే కనుక మనం కూడా వి వర్క్ విత్ అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఆల్ ద క్వాడ్ కంట్రీస్ ప్లస్ ఫ్రాన్స్ అండ్ అదర్ కంట్రీస్ తో కూడా మనం వర్క్ చేస్తాము. కాకపోతే ఎస్ దెర్ ఈస్ సమ్ inclination to work towards to contain or at least contain the hegemony of China. దక్షిణ చైనా సముద్రంలో అక్కడ ఉన్నటువంటి దేశాలు అభద్రతా భావంతో ఉంటున్నాయి. సో వాళ్ళకు కూడా ఇది మేలు జరుగుతుంది, ఈ క్వాడ్ అనేది మేలు జరుగుతుంది. రక్షణ విషయానికి వస్తే ఆల్రెడీ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఆకస్ అని మొదలు పెట్టారు కదా, అది మోర్ డిఫెన్స్ మిలిటరీ ఓరియంటెడ్ గా జరుగుతుంది. క్వాడ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజాస్వామ్య విలువలు, ఎకానమీ, ముఖ్యంగా ఎకానమీ, ఈ అన్ని దేశాలకి ఇప్పుడు మేలు చేకూరపడుతుంది. ఆ విధంగా చైనాని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చైనా కోసమే కాకపోయినా దక్షిణ చైనాలో మొత్తం అంతా మాదే, ఆ ఐలాండ్స్ అన్ని మేమే కట్ చేసుకుని మేమే ఉంటాము అనేది చల్లటానికి వీలు లేదు అనేది ఈ క్వాడ్ ద్వారా నిరూపించబడుతుంది. దానికి ప్రతిఘటన ఉంటుంది. అంటే మోడీ గారి స్పీచ్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రధానంగా వ్యాపారానికి సంబంధించి ఏదైతే మార్గం ఉందో హిందూ ఓషియన్, అది చాలా కీలకం. అందులో ఏదైతే సౌత్ చైనా సీ ఉందో, సో అది చాలా ప్రధానమైన ప్లేస్ కాబట్టి, సో ఒక వ్యూహాత్మకంగా వ్యాపారం అనేది కేవలం చైనా గుప్పెట్లోకి లేకుండా ప్రపంచం అంతటి కూడా అందే విధంగా సో ఇటువంటి కార్యాచరణ రూపొందించారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో దేశాలు అక్కడ బాధపడుతున్నాయి, చైనా యొక్క అప్పుల కూపంలోకి వెళ్ళిపోబోతున్నాయి. చూస్తున్నాం క్వాడ్ ఎకనామిక్ కోఆపరేషన్. అవును, తైవాన్ మీద కూడా చైనా ఒకవైపు అవలంబిస్తున్న వైఖరిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక వ్యాపారం విషయానికి వచ్చేసరికి ప్రతి దేశంలో కూడా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ, ఈవెన్ మనకి శ్రీలంకలో కానీ, పాకిస్తాన్లో కానీ, మన చుట్టుపక్కల ఉండే ప్రతి కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఒక విధంగా స్ట్రాటజికల్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటుంది చైనా. సో దీన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు? అంటే క్వాడ్ పరంగా భారతదేశం అవి నివారించలేదు. భారతదేశం తన పని తను చేసుకోవాలి. తన చుట్టూ వలయాకారంలో చుట్టుముడుతున్నటువంటి చైనా పద్ధతిని మనం అరికట్టాలి. అలా అరికడుతున్నారు కూడా మోదీ ప్రభుత్వం. దీంట్లో వేరే విధాలుగా ఆర్థిక విధానం కానీ వేరే విధాలుగా ఈ కోఆపరేషన్ ఉంటుంది. ఈ కోఆపరేషన్ వల్ల చైనాకి భయం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే మీరు చూస్తే ఇది ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ డెట్ ట్రాప్. ఎట్లా అంటే ఇప్పుడు మీరు శ్రీలంక మీరు మెన్షన్ చేసిండ్రు కదా, శ్రీలంకలో ఇంట్రెస్ట్ కట్టలేకుండా దే హ్యాడ్ టు గివ్ ద 99-year లీజ్ పోర్ట్ టు చైనా క్రాస్ చేయాల్సి వచ్చింది. సో దట్ మీన్స్ దే లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ద ల్యాండ్. సో అదే విధంగా పాకిస్తాన్ లో మీరు చూస్తే కనుక ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఇట్స్ లైక్ ఎ ట్రాప్ బేసికలీ టు కంట్రోల్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ కంట్రీస్. అంతే. అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ. అండ్
నెక్స్ట్ మనం ఆఫ్ఘన్ విషయానికి వచ్చినట్లయితే సో ప్రపంచవ్యాప్తంగా కూడా సో అనేక అనుమానాలు డౌట్లు ఉన్నాయి. ముందుగా దిగంబర్ గారు మీరు చెప్పండి, యుఎన్ఓలో ప్రధానంగా మనకి మోడీ గారు మాట్లాడిన స్పీచ్లో ఎక్కడ పాకిస్తాన్ మాటని ఎత్తకుండానే ఆయన చాలా వరకు పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి మాట్లాడలేని పరిస్థితి క్రియేట్ చేశారని అనుకోవచ్చా? అదేవిధంగా ఆఫ్ఘన్ విషయంలో సో భారతదేశం ఎటువంటి ఇండికేషన్ ప్రపంచానికి ఇచ్చింది అనుకోవచ్చు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ ని ప్రధానమంత్రి అంత ముఖ్యమైనటువంటి ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అవసరం అంతగా లేదు. కాకపోతే అలాంటి డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం మనకు ఉండదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి విషయాల్లో మీరు చూసినట్టయితే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని గనుక ఉగ్రవాదులకు గనుక శిక్షణ ఇవ్వడానికి కానీ, వారికి ఆశ్రమం ఇవ్వడానికి కానీ, వారిని లేదంటే వారి వనరులు చేకూర్చడం కానీ ఇలాంటి ఏ ప్రతిపాదన కూడా సహించేది లేదని క్లిష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో విషయం మీరు చూసుకున్నట్టయితే, ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద పరిస్థితులు, కొన్ని దేశాలు ప్రత్యేకంగా తనకు అనుకూలంగా మలుచుకుందామని ఆలోచిస్తే వాటిపై కూడా వాళ్ళు నీళ్లు చల్లారు. క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఇలాంటి పరిస్థితులు కుదరవని. ముఖ్యంగా మీరు వారు చూసినట్టయితే ఇంకో అంశం ఏం చెప్పారంటే, వాళ్ళు ఉగ్రవాదం అనేది పెంచి పోషిస్తున్న దేశాలకి వారు ప్రధానమైన సలహా ఇచ్చారు ఏంటంటే, ఈ రోజు ఉగ్రవాదం అనేది ప్రపంచంలో మీరు అనుకున్నట్టు వేరే వాళ్ళకు మాత్రమే ఇబ్బంది కలిగిస్తుంది, వేరే దేశాలకు మాత్రమే నాశనం చేకూరుతుంది అనుకుంటే అది తప్పు. ఈ రోజు మీరు పెంచి పోషిస్తే వేరే వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇబ్బందులు ఎదురవచ్చు, కానీ త్వరలో మిమ్మల్ని కూడా అది మింగేస్తుంది, మీరు కూడా దాని బారినే నాశనం అవుతారని క్లియర్ గానే చెప్పారు. సో దాని ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడకూడదని వారు ముఖ్యంగా సూచించడం జరిగింది. ఇంకో విషయం చూసుకున్నట్టయితే, మీరు ఐక్యరాజ్య సమితిలో వారు ప్రసంగించిన దాంట్లో ఐక్యరాజ్య సమితి అవలంబిస్తున్న విధానాలపైన కూడా వారు క్లియర్ గా చెప్పారు. ఏంటంటే ఐక్యరాజ్య సమితి వాటి అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో COVID-19 సందర్భంలో వాళ్ళు చేసినటువంటి సర్చ్ లేదంటే మూలాలను కనుగొనడానికి చేసినటువంటి అన్వేషణ రీసెర్చ్ ఏదైతే ఉందో అది కానివ్వండి, లేదంటే గ్లోబల్ బిజినెస్ ఇండెక్స్ కి చేసినటువంటి రీసెర్చ్ కానివ్వండి, అదేవిధంగా ప్రపంచంలో వేర్వేరు ప్రదేశాల్లో పెచ్చుమెరుతున్నటువంటి ఉగ్రవాదం, అదేవిధంగా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి చిన్న పెద్ద యుద్ధాలను కంట్రోల్ చేయలేకపోవడం, రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి అన్ని సమస్యల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ విషయాలు కూలంకషంగా చర్చిస్తే దశాబ్దాల పాటు కష్టార్జితమైనటువంటి విశ్వసనీయతను ఈ రోజు ఐక్యరాజ్య సమితి కోల్పోయే పరిస్థితికి వచ్చింది, లేదంటే అవి అత్యంత దారుణంగా దెబ్బతింటున్నాయని వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి కనుక క్రియాశీలకంగా ఉండాలంటే తను దెబ్బతిన్న విశ్వసనీయతను మరియు ప్రభావాన్ని మెరుగుపరుచుకోవడం అత్యంత అవసరం. ఇంకొక ఆచార్య చాణక్య గారి మాటలను కూడా వారు గుర్తు చేశారు. సరైన సమయంలో సరైన పని చేయకపోతే మనం వాటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కూడా కాలం నిర్వీర్యం చేస్తుంది. మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే, చేతులు కాలుకున్నాక ఆకులు పట్టుకున్నాక కూడా పెద్ద లాభం ఉండదు. మనం ఏమంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దు పెట్టుకోవాలని. ఆలస్యం కాకముందే మన ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దాన్ని సవరణలు చేపించుకోవాలని ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి కూడా చురకలంటించడం జరిగింది. అదేవిధంగా ఇంకో విషయం చూస్తే వారు మానవ హక్కుల గురించి మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యంగా మహిళలు, చిన్నారు పిల్లలు ఏదైతే ఉన్నారో వారి మానవ హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత అక్కడున్న ప్రస్తుత పాలకులు అదేవిధంగా ప్రపంచ దేశాలపై ఉందని వారు ప్రస్తావించడం జరిగింది. రైట్. ఈ విషయం పైన ప్రసాద్ గారు మీరేమంటారు? ప్రత్యేకించి అక్కడ చూసినట్లయితే ఆఫ్ఘన్ విషయమే కానీ మోడీ గారు మాట్లాడినప్పుడు ప్రధానంగా యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం విషయంలో ఆల్రెడీ అమెరికా చాలా బాహటంగానే బైడెన్ ఆయన చాలా బలంగా మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉంది, బట్ ఇది ఇంతవరకు కూడా ఇంకా ఒక కొలిక్కి రావట్లేదు. సో వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే దాన్ని చైనా అడ్డుకోకుండా ఉంటుందా? సో ఈ చైనా అడ్డుకోబట్టే ఇన్నాళ్ళు ఆగిందండి. మామూలుగా మన పెద్ద దేశాలు మిగతా దేశాలందరూ, ముఖ్యంగా వీటో హక్కు ఉన్న దేశాలందరూ భారతదేశానికి యుఎన్ లో పర్మనెంట్ సభ్యత్వం అది కదా, అది ఇవ్వటానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు. కానీ చైనా మాట్లాడితే అడ్డుకుంటుంది. చైనా అన్ని విషయాల్లోనూ మనకి ఎగ్నెస్ట్ గానే అడ్డుకుంటుంది. అది ఓపెన్ గానే చేసింది. ఇన్నాళ్ళు గల్వాన్ వ్యాలీలో అది వచ్చిన తర్వాత మనకి కనువిప్పు కలిగింది. బట్ ఫ్యూచర్ లో కూడా అడ్డుకుంటుందండి. కానీ చైనా అడ్డుకోకుండా
ఎలా మిగతా 3 దేశాలకు ఎలా ఇవ్వాలి అనే విషయం మీద వాళ్ళు చర్చించుకుంటున్నారు. కొంత సమయం పడుతుంది, సమయమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ లోపల చైనా పరిస్థితి ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఎందుకంటే మీరు అనుకున్నట్టు, అందరూ అనుకున్నట్టు ఇప్పుడు చైనా ఒక రోజీ పిక్చర్ లేదు. ఇంటర్నల్ గా ఇప్పుడు ఎకానమీ పతనం అయ్యే స్థితిలో ఉంది. ఇందా కృష్ణారెడ్డి గారు అన్నట్టు ఎంతో మందికి అప్పులు ఇచ్చి లీజులు తీసుకుని వీటిల్లో అది కొలాప్స్ అయినా మీరు ఆశ్చర్యపోనక్క ఒక 5-6 ఏళ్లలో. సో చూద్దాం ఎలా ఉంటుందో. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో చెప్పకనే కొంత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మోదీ గారి సంభాషణ మీరు వింటే దాంట్లో ఒక డీప్ మీనింగ్ దొరుకుతుంది. అటు పాకిస్తాన్ కి ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇటు అమెరికాకు కూడా ఇచ్చారు. నువ్వు నీ భవిష్యత్తు తరాలకి నువ్వు ఏం చెప్పుకుంటావు నువ్వు చేసిన పని. అవకాశం ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించకుండా అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చేసి నీ భవిష్యత్ తరానికి ఏం చెప్పుకుంటావు అనేది కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో పాకిస్తాన్ను ఒక విధంగా అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఆయన అక్కడికి రాని పరిస్థితి, అమెరికా కనీసం వచ్చి అంటే తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? ఒక విధంగా పాకిస్తాన్కి అమెరికా పూర్తిగా అసలు చాలా అగౌరవపరిచింది. ఆయన కనీసం ఫోన్ లైన్లోకి కూడా రాకుండా మాట్లాడకుండా ఆయన అవాయిడ్ చేశారనే ఇటువంటి విషయాలు కూడా బయట మనం వింటూ ఉన్నాం. సో దీన్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు? అమెరికాకి లాస్ట్ 20 yearsలో పాకిస్తాన్ మీద చాలా డిపెండెన్స్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఆల్మోస్ట్ మీరు ఎనీ టైం 10,000 15,000 సోల్జర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సప్లైస్ కావాలంటే అది పాకిస్తాన్ ల్యాండ్ రూట్ పాకిస్తానే ఉండే. సో అందుకని కంపల్సరీ వాళ్ళు ఎట్లా డూప్లిసిటీ చేసి తాలిబాన్ని సపోర్ట్ చేసి టెర్రరిజం సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు యుఎస్ మన పాకిస్తాన్ తో డీల్ చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ తో ఎలాంటి డీల్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇమ్రాన్ ఖాన్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టాక్ టు ప్రెసిడెంట్ బైడెన్, బట్ హీ కుడ్ గెట్ హిమ్. సో ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కూడా మీరు పాలసీ సర్కిల్ లో చూస్తే కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ 20 years లో పాకిస్తాన్ ఎలా మోసం చేసింది అమెరికానే కాదు హోల్ వరల్డ్ ఎట్లా మోసం చేసింది. బేసిక్ ఏంటంటే తాలిబాన్ ని పెంచింది, పుట్టించింది, పెంచింది, పోసింది అంతా పాకిస్తాన్ ఇప్పటి వరకు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నారు తాలిబాన్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తే అది వింటారు. సో కాబట్టి పాకిస్తాన్ ఏమనుకుందంటే వాళ్ళకి స్ట్రాటజిక్ డెప్త్ ఉంది అనుకుంటారు కాబట్టి. కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఏం చూస్తారు అంటే ఇట్స్ పరాయ కంట్రీ, ఇట్స్ బేసికల్లీ ఏ టెర్రరిస్ట్ కంట్రీ. సో మీరు చూస్తే కనుక అంటే పాకిస్తాన్ ని కంప్లీట్ గా వెలివేసే అవకాశం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్గా ప్రసాద్ గారు మీరు క్లోజ్ చేయండి కంక్లూజన్. సో దీనిపైన ఓవరాల్ ఒక సారాంశం ఏంటంటేనండి, మోదీ గారు ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా చాలా టైట్ ప్రోగ్రామ్ వేసుకొని వచ్చి చాలా సఫలవంతం అయ్యారు. మన అమెరికా భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా బాగా మెరుగుపరిచారు. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కలయిక. మీరు అన్నట్టు ఇందాక అడిగిన ప్రశ్నకి ఏమైనా అపశృతులు అనుమానాలు ఉంటే అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. మనం వైద్య, ఆరోగ్య, సాంకేతిక, మిలిటరీ, రక్షణ విషయంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ అన్ని రంగాల్లో మన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడిపోతున్నాయి. మనమే వ్యాక్సిన్లు, మెడిసిన్లు తయారు చేసే పరిస్థితి రాబోతుంది కోవిడ్కి సంబంధించి. మొట్టమొదటిసారి ఇన్ పర్సన్ మీటింగ్ కూడా ఇక్కడ జరిగింది. తర్వాత యునైటెడ్ నేషన్ స్పీచ్ లో ఒక విధంగా చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ లా ఇచ్చారు. అంటే ఒక రేపు భారతదేశం విశ్వగురు అవుతుంది అనడానికి ఒక అంకురార్పణ జరిగిందేమో అని అనుమానం వస్తుంది. ఆ విధంగా ఆ స్పీచ్ అలాగే ఉంది, అది లీడర్షిప్ స్పీచ్. రైట్. థ్యాంక్ యూ దిగ్విజయ్ అండ్ దిగంబర్ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు, అందరికి కూడా థ్యాంక్ యూ. సో వచ్చి ఈ షోలో పాల్గొని అనేక విషయాలు తెలియపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఓవరాల్గా అగ్రరాజ్యంలో నరేంద్ర మోడీ గారి పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా అటు ఆర్థికంగా కానీ ఇటు అంటే చాలా స్ట్రాటజికల్గా అనేక స్టెప్స్ తీసుకున్నారని, అదేవిధంగా యుఎన్ఓలో జరిగిన మీటింగ్లో నభూతో నా భవిష్యత్ అనే విధంగా నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఉండటమే కానీ ఓవరాల్గా చూసినట్లయితే భారతదేశానికి అమెరికాకి సత్సంబాలు మరింత బలోపేతం జరుగుతుంది అనేసి వీరంతా కూడా ఆశావాదం వ్యక్తపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.